అరెస్ట్ చేయడానికి నిరసనగా ఈరోజు పెద్ద ఎత్తున కరీంనగర్ నగరంలో మేము ధర్నా చేయడం జరుగుతుంది, నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఇదంతా కూడా నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి కలిసి ఆడుతున్నటువంటి ఒక గొప్ప ప్లే ఇది. వాళ్ళు కావాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారిని ఒక మానసికంగా వేధించడానికి కోసము, టిఆర్ఎస్ పార్టీ శ్రేణులను భయపడేయడానికి కోసము ఇద్దరు ఒకటై ఈ రోజు కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగిన సంగతి మేము తెలియజేస్తున్నాము. దీన్ని టిఆర్ఎస్ పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తుంది. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉండగా ఎన్నిసార్లు నోటీస్ ఇచ్చినా కూడా క్రమం తప్పకుండా క్రమశిక్షణ గల ఒక వ్యక్తిగా తను ఈడీ ఆఫీస్ లోకి పోయి ఏదంటే అది సమర్పించి, ఫోన్ సమర్పించింది, పేపర్ సమర్పించింది, అన్నిటికీ కూడా హాజరైనప్పటికీ కూడా నిన్న రాత్రి అక్రమంగా ఎటువంటి వారెంట్ లేకుండా వచ్చి అరెస్ట్ చేసినంటే ఇందులో రాజకీయ కోణం ఉందని చెప్పి గమనించాలి. మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ వచ్చినప్పుడే మేరా బడా బాయ్ అని ఎప్పుడైతే అన్నాడో అప్పుడే రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీ క్లచెస్ కి వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరు కలిసి ఎట్టి పరిస్థితుల్లో కూడా టిఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఇవాళ కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగింది.